ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయము. యోగీశ్వరుల కర్తవ్యము. పవిత్ర షిరిడీ క్షేత్రము. సాయిబాబా యొక్క రూపురేఖలు. గౌలీబువా గారి వాక్కు. విఠల దర్శనము. క్షీరసాగరుని కథ. దాసగను ప్రయాగ స్నానము. సాయిబాబా అయోని సంభవము. షిరిడీకి వారి మొదటి రాక. 3 బసలు. యోగీశ్వరుల కర్తవ్యము. భగవద్గీత చతుర్థాధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు. ధర్మము నశించునప్పుడు అధర్మము వృద్ధి పొందునప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మస్థాపన కొరకు యుగయుగములందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులుగా యోగులు సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించునప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరునూ మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడనని ఎనుకొనునప్పుడు, జనులు నిషిద్ధాహారములు మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారముల చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగనే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోనాయి, ఏకనాథులు, తుకారాము, నరహరి, నర్సీబాయి, సజన్కసాయి, సాంవతమాలి, రామదాసు మొదలుగా గల యోగులును తదితరులును వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి. పవిత్ర షిరిడీ క్షేత్రము. అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలయన నచ్చట ననేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్. షిరిడీ గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గాం వచ్చును. అచటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందుగల గానగాపురము, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేడయందు భక్తుడగు దామాజీ, సజ్జనగడమందు సమర్థ రామదాసు, నర్సోబాచివాడియందు శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమొనర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతము. వారు కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తుల కిల్లు వంటివారు. ఉదార స్వభావులు. సారములోని సారాంశము వంటివారు. నశించు వస్తువులందు అభిమానము లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగి ఉండెడివారు. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువుల యందు అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు బేదవారు వారికి సమానమే. వారు మానావమానాలను లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండెడివారు. ఆటలు గాంచెడివారు. పాటలను వినుచుండెడివారు. కాని సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లా నామము నుచ్చరించుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగా నిద్రయందుండెడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. వారి ఆశ్రమము వారి చర్యలు యథమిత్తముగా నిశ్చయించుటకు వీలుకానివి. ఒకచోటనే కూర్చుండియున్నప్పటికిని ప్రపంచమందు జరుగు సంగతులన్నీయూ వారికి తెలియును. వారి దర్బారు ఘనమైనది. నిత్యము 100ల కొలది కథలు చెప్పునప్పటికిని మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిలుచువారు. లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోటవైపు గాని చావడి వైపు గాని పచార్లు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండేడివారు. సిద్ధపురుషుడైనప్పటికిని సాధకుని వలె నటించువారు. అనుకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపజేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది.
జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆలందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకొన్నవి. ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైని వేసుకొనగలిగినవి. షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారకా, కాశీ, రామేశ్వరము, బదరీ, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటిదైనది. షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగా సాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా నుండెడిది. వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలుగజేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండెడివారు. షిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగెడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెడిది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తులొకడు చెప్పినది గమనింపుడు. గౌలిబువా అభిప్రాయము. 95 సంవత్సరముల వయసు గల గౌలిబువా యను వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది ఒడ్డునను ఉండెడివాడు. సామాను మోయుటకొక గాడిదను తోడుగానొక శిష్యుని తీసుకొని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకొని షిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చెడివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనెడివాడు: వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గౌలిబువా విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లో చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామస్మరణ యందును సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడివారు. 7 రాత్రింబగళ్ళు భగవన్నామస్మరణ చేయుచుండెడివారు. దీనినే నామ సప్తాహమందురు. బాబా ఒకప్పుడు దాసగను మహారాజును నామ సప్తాహము చేయమనిరి. సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహమును సలిపెదనని దాసగను జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను. డాకూరునాథు యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే యున్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే యున్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడిక్కడనే అవతరించును అనెను. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడీ క్రింది విధముగా దర్శనమిచ్చెను. స్నానానంతరము కాకా సాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించెను. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేటతెల్లముగా కాకాను బాబా ఇట్లడిగెను: విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుకొనుము. ఏమాత్రము అజాగ్రత్తగా నున్నను తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకా సాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకుని కాకా సాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజామందిరములో నుంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు.
పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకుని, వీరి తండ్రి నా స్నేహితుడు గాన వీనినిచ్చటకు ఈడ్చుకుని వచ్చితిని. వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనినిక్కడకు తెచ్చితిని. వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసెదను అనిరి. ప్రయాగ క్షేత్రములో దాసగను స్నానము. గంగానది యమునానది కలియు చోటునకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగను కూడా ప్రయాగ పోయి అచ్చట సంగమములో స్నానము చేయవలెనని మనసున దలిచెను. బాబా వద్దకేగి అనుమతించమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను. అంత దూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము. ఇట్లనునంతలో నాశ్చర్యములన్నిటికంటే నాశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగను మహారాజ్ బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగా యమున జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును చూచి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్త్యావేశాలతో మైమరిచాడు. కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలా గాన రూపంలో పెళ్ళుకుబికింది. బాబా అయోని సంభవుడు. షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని, జన్మము గూర్చిగాని, జన్మస్థానమును గూర్చిగాని ఎవరికీ ఏమీయూ తెలియదు. ఎందరో పెక్కుసారులీ విషయములు కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించిరి గాని ఎట్టి సమాధానము గాని సమాచారము గాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించియుండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథి నదీ తటమున గోనాయికి కనిపించెను. కబీరు భాగీరథి నదీ తటమున తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గాన్పించెను. బాబా స్వప్నావస్థయందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించెడివారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోప్దారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబానిట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో నుండెను. శీతోష్ణములను లెక్కింపక ఎంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట, సమాధిలో మునుగుట చూచి గ్రామస్థులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసెడివాడు కాదు. రాత్రియందెవరికి భయపడువాడు కాడు. చూచిన వారాశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడెక్కడ నుండి వచ్చినాడని అడుగసాగిరి. అతని రూపు, ముఖలక్షణములు చాలా అందముగా నుండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చొనివాడు. పైకి చిన్న బాలుని వలె గాన్పించినప్పటికిని చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికి నేమి తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకని నావేశించగా నీ బాలుడెవడైయుండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులెవరని, ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా ఘనము యొక్క స్థలమును చూపి గడ్డపారను తీసుకొని వచ్చి ఎచ్చట త్రవ్వుమనెను. అట్లు త్రవ్వగా అందులో కొన్ని నిటుకలు వాని దిగువ వెడల్పు రాయి ఒకటి గాన్పించెను. ఆ బండను తొలగించగా క్రిందనొక సందు గాన్పించెను. అచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా నచ్చటనొక భూగృహము కాన్పించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్ర బల్లలు, జపమాలలు గాన్పించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సునభ్యసించెనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాని నీ విషయము ప్రశ్నించగా వారలను మరిపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట గలదు గావున దానిని కాపాడవలెననియు చెప్పెను. వెంటనే దానినెప్పటివలె మూసివేసిరి. అశ్వత్థ ఉదుంబర వృక్షముల వలె నీ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువాడు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3 వసతి గృహములు. వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక సాటే అనువాడు కొని సాటేవాడాయనునొక పెద్ద వసతి గృహమును కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్తమండలికిది ఒక్కటియే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి.
మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువనొక గూడు వంటిది గలదు. భక్తులు మండపముపై నుత్తరాభిముఖముగా కూర్చొనెదరు. ఎవరిచ్చట గురు శుక్రవారములు ధూపము వేయుదురో వారు బాబా కృపవల్ల సంతోషముతో నుండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధముగా నుండెను. తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానము వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడాయను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది. న్యాయవాది అయిన కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండుకు బోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానా సాహెబ్ చాందోర్కరు షిరిడీ సాయిబాబాను దర్శించుమని సలహా ఇచ్చెను. 1909 సంవత్సరమున కాకా షిరిడీకి బోయెను. బాబా దర్శనమాత్రమున అమితానందభరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించెను. 10/12/1910 తారీఖున ఈ వాడ కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. దాదాసాహెబ్ కాపాడ్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. చావడిలో సేజ్ ఆరతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి. తరువాత కోటీశ్వరుడును నాగపూరు నివాసినియగు బూటి మరియొక పెద్ద రాతి మేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను. వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యెను. ఏలయన బాబాగారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరమందురు. ఈ స్థలములో మొట్టమొదట పూల తోటయుండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగునవి చేసెడివారు. ఇట్లు 3 వాడాలు కట్టబడెను. అంతకు ముందిచ్చట ఒక వసతి గృహము కూడా లేకుండెను. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండెను. 4వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయి నాథార్పణమస్తు. శుభం భవతు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.